నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను నరేష్. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాముకి కోపం. అలా ఉంది పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు. అధికార విపక్షాల పరిస్థితి. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీయడంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. వాయిదాల పర్వము కొనసాగింది. అయితే మొత్తం సమావేశాల్లో ఒకే ఒక్క అంశంపై మాత్రం సభ సజావుగా జరిగింది. అదే పరీక్షల అక్రమాలని అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై చర్చ. పేపర్ లీకేజ్ బిల్లు చర్చ ముగిశాక మళ్లీ అదే రగడ. ఇరుపక్షాలు మంకుపట్టు పట్టడం, బెట్టు వీడకపోవడంతో 19 రోజుల వర్షాకాల సమావేశాల సమయం వానాకాలం చదువుల తరహాలోనే ముగిసింది. లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు జరిగిన టైం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. లోక్సభలో 7 బిల్లులను కేవలం 36 నిమిషాల్లోనే ఆమోదించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. చివరి దశలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. అమిత్ షా ప్రకటన చేస్తారని ముందుగా విద్యార్థులపై పోలీసులకు ఎవరు ఆదేశించాలో తేల్చాలని, అప్పుడే చర్చకు సిద్ధమని రాహుల్ కండిషన్ పెట్టారు. దీంతో లోక్సభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 19 రోజుల సమావేశాలకు గాను రోజుకు 6 గంటల చొప్పున లెక్కిస్తే సుమారు 114 గంటలు పనిచేయాలి. అయితే లోక్సభ కేవలం 17 గంటలు, రాజ్యసభ 25 గంటలే పనిచేశాయి. ఈ పరిస్థితుల్లో అసలు ఈ వర్షాకాల సమావేశాల్లో ఎవరి పంతం నెగ్గింది? మెట్టు దిగని మొండితనం వల్ల ప్రజలకు ఏం ఒరిగింది? మన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారో ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల మీడియా కమిటీ చైర్మన్, అలాగే జిలాన్ బాషా గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే గఫూర్ గారు, ఎంఏ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నాయకులు. అందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారు, గఫూర్ గారు, అలాగే జిలాన్ బాషా గారు, ముగ్గురికి నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం డిబేట్. అలాగే మధుసూదన్ గారు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. మధుసూదన్ గారు నమస్తే. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఇవాల్టితో వర్షాకాల సమావేశాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఓవరాల్గా ఈ సమావేశాలు జరిగిన తీరు మీకేమనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? ఇది కాంగ్రెస్ అనే కాకుండా ఒక పౌరుడిగా కూడా వచ్చేసి రాను పార్లమెంట్ సమావేశాల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అది ఇప్పుడేనే కాదు, రాను నేను 1988లో రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పటికే అప్పటికే క్వాలిటీ తగ్గింది. అది క్రమేణా ప్రతి సమావేశానికి రోజుకు నానాటికి తీసికట్టు నాగంబొట్లు ఉన్నట్టు పార్లమెంటు సమావేశాలు అంటే ఇప్పుడు పెద్ద ప్రజలు పట్టించుకునే స్థాయికి లేకుండా పోయే స్థాయికి వచ్చింది. దీనికి ఒకరి కారణం కాదు, క్రమేణా వస్తున్నటువంటి పరంపరానుగతంగా దానికి ఒకరి మీద వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు, కానీ తిలాపాపం తలా పెడికినట్టు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఒక బాధాకరణ విషయమే ఇది. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రతిపక్షాలకు మంచిది కాదు. ఇవి పార్లమెంటు అసెంబ్లీ చర్చా వేదికలు. అవి చర్చా వేదికలు పోయి రాను రచ్చ వేదికలుగా తయారవుతున్నాయి. అది ఒక బాధాకరమైన విషయం. కాబట్టి దీని ఒకరి మీద నిందన కంటే కూడా ఇలా పాపం తలా పెడికడమే అవసరం. కాబట్టి ఇది బాధాకరమైనటువంటి విషయం. నేను ఇది ఎక్కడే కాదు, చాలా రోజులు ఉంటే ఇది ఒక క్రమానుగతంగా రోజుకు ఎక్కువైపోతా ఉంది. ఈ రచ్చ ఎక్కువైపోయింది, చర్చ లేకుండా పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రైట్. అలాగే మధుసూదన్ గారు నమస్తే సార్. చెప్పండి. మధుసూదన్ గారు, పార్లమెంట్ సమావేశాలు చర్చ లేకుండా రచ్చ మాత్రమే పార్లమెంట్ సమావేశాలు చూసాము ఈ వర్షాకాల సమావేశాలు. బీజేపీ ఎందుకని, బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ మీద నెపర్ నెడుతోంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీ మీద. ఏం చెప్తారు ఈ సమావేశాలు జరిగిన తీరుకు సంబంధించి, అలాగే బీజేపీ వ్యవహార శైలికి సంబంధించి? మధుసూదన్ గారు వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్. ఇప్పుడు చెప్పండి. లైన్ కట్ అయింది, కొంచెం కట్ అయింది. ఈ పార్లమెంట్ సమావేశాలు, ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చ లేదు, రచ్చ తప్ప అనేది మన అందరికీ తెలిసిపోయింది. ఇవాళతో అయిపోయే సమావేశాలు. బీజేపీ ఎందుకని, అధికార పక్షం ఎందుకు ఆ మొండిపట్టు ఎందుకు పడుతోంది? అటుపక్క కాంగ్రెస్ పార్టీ ఏమో బెట్టు పెట్టడం లేదు, అధికార పక్షం మొండిపట్టు. ఈ రెండు సమావేశాలు జరిగిన తీరు పట్ల ఏం చెప్తారు? సో ఈ డిబేట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
నమస్తే సార్. సార్ ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు పార్లమెంటు సమావేశాలు అనేది అతి పెద్ద, అంటే ఈ రోజు 140 కోట్ల భారతీయులకి ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయంలో ఏదైతే గతంలో అందరూ ఎంతో మంది స్వతంత్రం వచ్చిన కానీ ఎంతో మంది ప్రధానమంత్రులు పరిపాలించిన, ఎంతో మంది రాజకీయ ప్రెసిడెంట్లు ఉన్నా కూడా, ముఖ్యమంత్రులు ఉన్నా కూడా, ప్రతి ఒక్క చర్చలో సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, ప్రతిపక్షాలు ఎలా దాని మీద స్పందిస్తున్నాయి, ప్రభుత్వంలో ఉన్న ఏదైనా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ విధమైన స్పందన చూపిస్తుంది అనేది ప్రాథమిక చర్చ. అందులో ప్రజాస్వామ్యం లాంటి దేవాలయంలో సమయాన్ని వృధా చేయకుండా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కార మార్గం ఎన్నుకునేదానికి ప్రతిపక్షాల వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం దాని మీద చేపట్టిన చర్యలు ఏంటి, దాని మీద తీసుకున్నటువంటి ప్రయోగాత్మకమైన సరే నిర్ణయాత్మకమైన సరే సంస్కరణల వైజైన వేసిన అడుగులేంటి అనేది ప్రధానమైన అంశాలు. మీరు చెప్తున్నది గత 15 రోజులుగా పార్లమెంట్ లో చర్చలు జరగలేదన్నది 100% వాస్తవం. ఎందుకు జరగలేదు, ఎవరి వల్ల జరగలేదు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అంశం మీద చర్చ దిశగా పోతుందా, లేదా కావాల్సిన అడ్డదోరిగా దానికి అడ్డుపడి అక్కడ ఆ చర్చ జరగకుండా ఆ పార్లమెంట్ సమావేశాన్ని వృధా చేస్తూ అక్కడి నుంచి వాకౌట్ చేయడం అనేది న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు మీరు గమనించుంటే, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆయనే రైస్ చేశారు. మీరు ఏదైతే మన జంతర్ మంతర్ జరిగిన అంశం మీద ప్రధానంగా ఫస్ట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు రాజీనామా, ఆ రోజు ఆ చర్చ డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి వాకౌట్ చేయడం, తర్వాత ఏంది నీట్ పేపర్ల లీకేజ్ విషయం మీద అడ్డుపడడం, దాని మీద వాకౌట్ చేయడం, తర్వాత ఏంది కేంద్ర హోంమంత్రి మాట్లాడాలనడం, ఆ రోజు దానికి అడ్డుపడడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన డిమాండ్ కోర్టు ఏదైతే చెప్పాలనుకుంటారో కేంద్ర ప్రభుత్వం వారు దానికి అడ్డగించుకుంటూ ఆ చర్చ జరగకుండా వాకౌట్ అంటారా, లేకపోతే లేకపోతే దీన్ని తప్పుదో పక్షమంటారా, లేక అవాస్తవాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిమాండ్ మీద పోతుంటే దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న మొత్తం భారతదేశం అంతా, భారతీయులంతా కూడా చూశారు. అక్కడ ఎలాంటి చర్చ జరుగుతోంది, దానికి ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆ స్పందించేటప్పుడు ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల యొక్క యాక్షన్, రియాక్షన్, యాటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ కూడా ఏ దిశలో ఉన్నాయనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. యావత్ భారతదేశం కూడా చూసింది. ఈ రోజు ఆ పార్లమెంట్ లో నిజంగా ఈ 15 రోజులు వృధా అనేది కూడా ప్రతి ఒక్క భారతీయులకి తెలిసిన అంశమే. కావాలంటే మీరు సమయం ఇస్తే ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు చూపిస్తా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా ఏం అడుగుతున్నాడు, దాన్ని వదిలేసి వేరే డిమాండ్స్ లకు పోవడం ఏంటి, అడ్డుపడడం ఏంటి, నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పే సమయము వినే ఓపికన్నా ఉండాలి. ఆ వినే ఓపిక ఉన్నప్పుడు 140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారనేది కూడా బాధ్యత కలిగిన ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారికి అంటే సమన్వయంగా తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఒక హోదాలో ఉన్నప్పుడు, ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అతనికి ఈక్వల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేంత అధికారాలు ఉన్న వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, నిజానికి ఎంత దగ్గరగా ఉండాలి. వాస్తవం అప్పుడు పాతకాలం వేరే అండి, పాతకాలంతా వేరు. అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్ లేవు, సోషల్ మీడియా లేవు, వేరే సమాధానాలు. మనం ఏం చెప్తే ప్రజాప్రతినిధులు అదే నమ్మేవాళ్ళు, అదే వినేవాళ్ళు. అక్కడ జరుగుతున్న మాటల యుద్ధంలో ఎవరి వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నారనేదే నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలం లేదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నాం, మనం దేని మీద ఏ విధంగా స్పందిస్తున్నాం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద వాస్తవం మాట్లాడుతున్నామా, అవాస్తవాలు మాట్లాడుతున్నాం అనేది అక్కడ ప్రాథమికమైన అంశం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ చర్చలకి కారణం ఎవరు, అది వేస్ట్ అయ్యేదానికి, వృధా అయ్యేదానికి కారణం ఏదనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. రైట్. గఫూర్ గారు, మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్ ఏంటి పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుకు సంబంధించి? అంటే చాలా రోజులు చూసాం మనం, ఇంకా చాలా వరకు దాదాపుగా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయని అనుకోవచ్చు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? నరేష్ గారు, పార్లమెంటు నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని. ఎవరైతే అధికారులు ఉంటారో, ఏ పార్టీ అయినా తర్వాత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళది ప్రధాన బాధ్యత పార్లమెంట్ నిర్వహణ. పార్లమెంట్ నిర్వహణ జరగలేదు అంటే అధికార పార్టీ అందరినీ సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది అనేటువంటిది
సులభంగా అర్థం చేసుకోవచ్చు మనం. ఉమ్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఓ రకంగా మాట్లాడతారు, ఉమ్, మోహన్ భగవత్ గారు మరో రకంగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా జంజీ ఉద్యమం ఏది ఢిల్లీలో జరిగిన తర్వాత ఉమ్, యువతతో డైలాగ్ చేయాలా, యువతను కన్విన్స్ చేయాలా, యువతను ఎడ్యుకేట్ చేయాలా అని మోహన్ భగవత్ గారు చెప్తున్నారు. ఉమ్, యువతను అంచివేయాలా, యువత మీద పెల్లెట్ గన్స్ వాడాలా, యువతను లాఠీలతో కొట్టాలా, యువతను తరిమేయాలా అని అమిత్ షా గారు చెప్తున్నారు. ఉమ్, ఉమ్, కాబట్టి అమిత్ షా గారు ఉత్తర్వులు ఇచ్చినారా లేదా అనేది ప్రధానంగా దేశం తెలుసుకోవాలా. ఉమ్, దేశానికి, దేశ ప్రజలకు హక్కు ఉంది. అది పార్లమెంటు వేదికలో ఆ చర్చ పెట్టండి అని అడిగారు ప్రతిపక్షాలు. ఉమ్, ఇక్కడ అడ్డుపడడం, ఏం అడ్డుపడతారండి ఎవరు కానీ? ఇక్కడేమి అమిత్ షా గారిని ఫిజికల్ గా పోయి నువ్వు మైక్ తీసుకోకూడదు అని ఎవరైనా అడ్డుపడతారా? ఉమ్, అమిత్ షా గారు లోపలికి రాకపోతే ఉమ్, ఎంత అహంకారం అండి. మోడీ గారు లోపల రారు, అమిత్ షా గారు లోపల రారు, ఎట్లా జరుగుతుంది పార్లమెంట్ సమావేశం? ఉమ్, అదే దేశ ప్రజలు ఒక ఆతృతతో ఎదురు చూసినటువంటి సందర్భంలో వచ్చి జరిగిన దాని మీదట ఏదైనా కావచ్చు, మేం చెప్పేదే వాళ్ళు చెప్పాలని నేనేం అడగను. ఉమ్. కానీ జరిగిన ఒక వివరణ, ఒక ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇట్లా మొత్తం అసలు ఎపిసోడ్, టోటల్ ఎపిసోడ్ సంబంధించి ఒక వివరణ అయితే ఇవ్వాలి కదా సభకి. గఫూర్ గారు, రైట్. జిలాన్ బష్, గఫూర్ గారు ఉన్నారా? ఆ యువతతో సంప్రదింపులు చేయాలా, యువతను అంచివేయకూడదు, వాళ్ళతో డైలాగ్ పెట్టుకోవాలా అనేది ఆయన చెప్తాడు. ఈ వీళ్ళు వాస్తవంలో మనం పరిశీలిస్తే మేలోనండి ఈ ఏది క్వశ్చన్ పేపర్ లీకేజ్, నీట్ పేపరు జూన్ జూలైలో ఏమైనా మాట్లాడినారు వాళ్ళు? ఉమ్, జూన్ జూలైలోనే ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పించుంటే అసలు ఈ ఆందోళన లేదు కదా. ఉమ్, కాబట్టి పార్లమెంటు అనేటువంటిది మన పార్లమెంటరీ డెమోక్రసీని బలపరచుకోవడానికి ప్రధాన సాధనం. అది ఉమ్, చర్చలు జరగాలి, ఉమ్, అభిప్రాయాలు వ్యక్తం కావాలి, ప్రభుత్వం వినాలి, నిర్ణయం ఏం తీసుకున్నా కానీ ప్రభుత్వం వినాలి, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి. నెహ్రూను వీళ్ళు తిడతారు. ఉమ్, నెహ్రూ ఆయన కాలంలో ఆయన ప్రతిపక్షం మాట్లాడేటువంటి అంశాలని డైరీలో నోట్ చేసుకునేవాడు, దాన్ని మళ్ళీ ఆన్సర్లో చెప్పేవాడు. ఉమ్, అదే స్ఫూర్తి. ఉమ్, ప్రభుత్వాన్ని తిడతారు, తిట్టినా కానీ అందులో ఏదైనా వ్యాలిడ్ అంశాలు ఉన్నాయా, ఆ వ్యాలిడ్ అంశాలు నోట్ చేసుకుని దాని మీద వివరణ ఇవ్వాలి. అది డెమోక్రసీని బలపరిచే పద్ధతి. అసలు లోపలికే రాకపోతే ఏం పద్ధతి అండి ఇది? ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఒకవైపు రాజీనామా ఇస్తాడు, ఆయనేమో పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేస్తారు పార్లమెంట్ లో. అంటే ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? వీళ్ళ మెదడు చెడిపోయిన మెదడు. కాబట్టే ఆర్ఎస్ఎస్ చెప్పిన వినేటువంటి పరిస్థితిలో లేకుండా పోతున్నారు. అవసరమైతే పార్లమెంట్ నడవకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక అహంకార పూరితమైన ధోరణి. అందుకోసమే డెడ్ లాక్ ఏర్పడింది, జరగలేదు. ఎన్ని వందల కోట్లు ఖర్చునాయి, ప్రభుత్వానికి బాధ్యత లేదా? బిల్లులు 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో 7 బిల్లులు పాస్ చేస్తారు. 36 నిమిషాలు మొత్తం, 7 బిల్లులు 36 నిమిషాలు. 36 అనుకుందాంలేండి. 36 నిమిషాల్లో 7 బిల్లులు పాస్ అవుతాయండి. చర్చ జరిగిందే దాని మీద. అదే ఇట్లా పరిపాలన చేస్తే దీన్ని ఏం పరిపాలన అంటారు? ఇది రోడ్ రోలర్ ప్రభుత్వం అంటారు, దీన్ని బుల్డోజర్ ప్రభుత్వం అంటారు, దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తి లేనటువంటి ప్రభుత్వం అంటారు. బిల్లుల మీద చర్చ పెట్టాలి, అవసరమైతే ప్రత్యేక సమావేశం జరపాలి. ఆ రకంగా ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటాం మనం, ఉదయం అంతా తగాదా ఉన్నా సాయంకాలం పూట అసెంబ్లీ బిల్లు మీదే పెడతారు. ఇక అక్కడ ఉదయం విషయాలు ఏం మాట్లాడకూడదు, సాయంకాలం బిల్లు మీదే మాట్లాడాలనేటువంటి నిబంధన పెట్టుకోవడం ఎంతో ఉపయోగం. అప్పుడు బిల్లు మీద చర్చ జరుగుతుంది. బిల్లు మొత్తం 140 కోట్ల ప్రజల జీవితానికి సంబంధించినట్టు కదా చట్టాలు చేసేది. మరి ఆ చట్టాలకు సంబంధించి ఏ చర్చ లేకుండా, ఏ అభిప్రాయాలు లేకుండా పాస్ 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 ఈ డెమోక్రసీ అంటారు దీన్ని. కాబట్టే పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. వారి అహంకార ధోరణి, ప్రతిపక్షాల్ని లెక్క చేయకపోవడం, అసలు ఎవరి మాట వినాలి అనేటువంటి ఎవరి మాట వినము అనేటువంటి ధోరణి, తాము అనుకున్నదే మొత్తం జరగాలనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి వైఖరి వల్లనే పార్లమెంట్ సమావేశాలు నిర్వీర్యమైపోయినాయి. ఖర్చు అయితే అయింది. వర్షాకాల సమావేశాలు పూర్తయినాయి అనిపిస్తుందా తప్ప
వర్షాకాల సమావేశంలో జరిగిందేం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మరి దేశంలో జరుగుతున్నటువంటి ఏమండి జంజీ ఒక పార్టీ వాళ్ళందరూ ఎవరు వాళ్ళండి? ఏదైనా ప్రతిపక్షాలు చేసినా వాళ్ళను ప్రతిపక్షాలు రమ్మని చెప్పినారు జంతర్ మంతర్కు. ప్రజల్లో ఉండేటువంటి ఆక్రోశం, ఆవేదన, 15 మంది 20 మంది పిల్లలు నీటి వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో కదలిక వచ్చి జనాలందరూ వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు కదండి. ఏమండి ప్రభుత్వం అంటే ఏమిటిది? ప్రభుత్వం అంటే ఏమన్నా మరి ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడిందా ఇది? ఆ ప్రజలు ఓట్లేస్తేనే కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ గఫూర్ గారు ప్రభుత్వం మాట్లాడింది, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఎప్పుడు జరిగాయండి? ఎప్పుడు జరిగాయి చెప్పండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జూలై 20 కంటే ముందు జరిగింటే జూలై 20 ప్రదర్శన ఉండేదా? లేదు కదా. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వము ఎప్పుడో మేల్కోవడం కాదండి. ప్రజలు మేల్కొన్నప్పుడు ప్రభుత్వం మేల్కొని చర్చలు జరిపి పరిష్కారం చేసుకుంటే ఆందోళన లేకుండా సజావుగా ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది, ప్రజలు ముందుకు పోతారు. అట్లా కాకుండా లాఠీ చార్జ్ చేసి పిల్లట్ గన్స్కే సుప్రీంకోర్టులో చర్చ జరిగి హైకోర్టులో చర్చ జరిగి దేశమంతా ప్రజలందరూ ఏమిటి ఇంత దుర్మార్గం అని ప్రజలందరూ ఆందోళన చెప్తున్నా అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? కాదు. ఆయన పార్లమెంట్కి వస్తే హీరోను కదా వెల్కమ్ చేసినట్టుగా మొత్తం భారతీయ జనతా పార్టీ ఆ పార్లమెంటరీ పార్టీ అంతా వచ్చేసింది. ఏం సందేశం ఇస్తుంది బయట వాళ్ళకు? కాబట్టి నా పాయింట్ ఏంటంటే ట్రూ పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్ కనుక ఉంటే ఇది జరగదు. ఆ స్పిరిట్ లేదు కాబట్టి ఈ అహంకారపూరితంగా నిరంకుశంగా మేము ఏం చెప్తే అదే జరగాల అనే ధోరణి ఉంది కాబట్టి పార్లమెంట్ సమావేశాలు మొక్కుబడిగా జరుపుతున్నారు తప్ప వాస్తవ చర్చ జరగడం. రైట్ జిలాన్ బాషా గారు, ప్రశ్నోత్తరాలు లేకుండానే ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. సో టీడీపీ ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు పట్ల టీడీపీ రియాక్షన్ ఏంటి? నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూసుకుంటే ప్రతిపక్షాలకు ఈ యొక్క పార్లమెంట్ తీసుకున్నా లేకపోతే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ తీసుకున్నా ఇవన్నీ కూడా చర్చా వేదికలు. దీన్ని వీళ్ళు సముచిత స్థానం కల్పిస్తూ అక్కడ ప్రభుత్వానికి ఇరకాటం పెడుతూ లేకుంటే సలహాలు సూచనలు ఇచ్చే వేదిక. కానీ దాన్ని కూడా ఒక రాజకీయంగా వాడుకుంటూ ఇక్కడ మన రాష్ట్రంలో తీసుకున్నా అక్కడ కేంద్రంలో తీసుకున్న ప్రతిపక్షాల పూర్తి వైఫల్యాలే ఈ రోజు ప్రజాస్వామ్య విలువలు ఈ విధంగా దిగజారుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామండి. కాబట్టి ఒకసారి మనం చూసుకుంటే ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు నిజంగా ప్రభుత్వం గనక అంత నియంతగా ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం గనక అంత నియంతృత్వంగా పరిపాలన జరుగుతిస్తా ఉంటే జేపీసీకి ఎందుకు పంపిస్తుందండి ఎఫ్సిఆర్ఏ బిల్లు? చెప్పండి. మనము ప్రతిపక్షాలకు ఎన్డీఏ ప్రభుత్వం విలువ ఇస్తుంది కాబట్టి, ప్రతిపక్ష స్థానాన్ని గౌరవిస్తుంది కాబట్టి జేపీసీకి కొన్ని బిల్లులు పంపించడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాల యొక్క వైఫల్యం ఏదైతే జరుగుతుందో, కాబట్టి సభను సజావుగా జరగనివ్వకుండా, ఎందుకంటే మనం చూసుకుంటే ప్రతిపక్షాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నాయో వాళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పేసి ఒక అయోమయమైన పరిస్థితులు అగమ్య గోచరంగా ఈ రోజు ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈ విధంగా తోక ముడుచుకొని వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఈ రోజు ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. అమిత్ షా గారు చెప్పారు నేను చర్చకు సిద్ధమని చెప్పి, కిరణ్ రిజిజు గారు చెప్పారు సమయం కూడా కేటాయిస్తామని చెప్పి, అయినా కూడా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా వెళ్ళిపోవడం అనేది అది ప్రతిపక్షం యొక్క అస్థైర్య స్థితికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకా నీటి విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదైతే లీక్ జరిగిందో దాన్ని మన ఎన్టీఏ దాన్ని రద్దు చేయడం జరిగింది. కేవలం 40 రోజుల్లోనే తిరిగి దాన్ని ఎగ్జామ్ ని రీకండక్ట్ చేసి సజావుగా చేయడం జరిగింది. మనం గతంలో చూసుకున్నాం ఏ విధంగా 2007 తీసుకున్న 2011 తీసుకున్న అప్పటి యూపీఏ హయాంలో ఏఐ ఎగ్జామ్ లీక్ అయితే ఎవరు కూడా ప్రశ్నిస్తే జవాబు ఇచ్చే ధోరణి లేకపోయింది అప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకుంటే జెన్సీలు ఏం కోరుకుంటున్నారు? అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వము అకౌంటబిలిటీ మనం ఇస్తున్నాము, ట్రాన్స్పరెంట్ గా మనం ముందుకు వెళ్తున్నాం. మనం చూసుకుంటే ఏదైతే సోనం వాంగ్చుక్ గారు ఆయనకు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో కేంద్ర మంత్రులు వెళ్ళి కేవలం మనం చూసుకుంటే నెల రోజుల్లోనే ఆ బిల్లు తీసుకొని రావడం జరిగింది, ఆ బిల్లు ఆమోదించడం జరిగింది, దానికి చట్ట రూపం కూడా దాల్చడం జరిగింది. ఇదే మనం చూసాం 2011 సంవత్సరంలో అన్నా హజారే గారు లోక్పాల్ వెలుగుల హర్నా చేస్తే జంతర్ మంతర్ దగ్గర ఏ విధంగా పార్లమెంట్ సాక్షిగా ఆయన అవహేళన చేశారో, ఏ విధంగా యూపీఏ పార్టీలు అప్పటి లాలూ ప్రసాద్ అయితేనే ఇంకా చాలా పార్టీలు అన్నా హజారేను దీనిని అవమానించారు. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని అపహాస్యం చేయడము, ప్రజల దగ్గర నుంచి వచ్చే
ఉద్యమాన్ని నీరు గార్చడము అప్పటి యూపీఏకే చెల్లింది. మనం చూసాం ఏ విధంగా 2011లో ఉద్యమం జరిగితే 2013 అంటే 2 సంవత్సరాలు దాన్ని నాంచి దాన్ని నిర్వీర్యం చేసి ఏదో తూతూ మంత్రంగా అప్పుడు లోక్పాల్ బిల్లు తీసుకుని రావడం జరిగింది. కాబట్టి యూపీఏకు ఎన్డీఏకు మనం పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఒక ఉద్యమం ఎప్పుడైతే లేచి వచ్చిందో దాన్ని ఒక నెల వ్యవధిలోనే దాన్ని బిల్లు రూపం దాల్చి దాన్ని చట్టబద్ధత కల్పించడం అంటే నిజంగా ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇందాక చెప్పినట్టు ఆ పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం జరిగింది ఇది అని చెప్పి ప్రభుత్వం పైన విమర్శిస్తున్నారు. దానికి ఆదేశాలు హోంమంత్రి ఇవ్వరండి. అక్కడ ఉంటే డిఎస్పీలు అయితేనేమి అక్కడ ఉంటే లోకల్ యంత్రాంగమే ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క పదం కాక్రోచ్ అన్న పదము ఉపయోగించడం వల్ల ఏ విధంగా ఉద్యమం ఎగిసిపడిగా మనం చూసాం. కాబట్టి ఇంత సముద్రం లాంటి ప్రజాస్వామ్యంలో అలలు లాంటి ఉద్యమాలు అలజడులు అనేది ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్క స్పందనను యువకులను జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తూ వారి యొక్క ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా వెళ్తా ఉంది. పార్లమెంట్ దగ్గర ఒక్క దాడి జరిగి ఉంటే ఒక్క యువకుడైనా వెళ్ళి బండరాయి విసిరి ఉంటే ఆ రోజు ప్రజాస్వామ్యానికి అది చేటు ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలిపోయే పరిస్థితి. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసము అంత భారీ భద్రతా వలయంలో అది ఉండడం కోసము ఆ విధంగా జరగడం జరిగితే అమిత్ షా ఏదో ఆదేశాలు ఇచ్చినట్టు ఏదో దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడము ఇది ప్రతిపక్షాలకు తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే యువకులు కోరుకుంటున్నారో జంతువులు కోరుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగానే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతోంది. బిల్లులు తీసుకున్న చట్టాలు తీసుకున్న ఏకకాలంలో జరుగుతోంది. నాన్సుడి ధోరణి లేదు, అణచివేత ఉద్యమాలని ధోరణి లేదు. మనం చూసుకుంటే జంతర్ మంతర్ లో యువకులకు సాక్షిగా అప్పుడు మన ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు సమాలోచితంగా ఆలోచించి ఈ యొక్క అధికార పక్షానికి ఏ విధంగా బిల్లుల్లో సవరణలు అయితేనేమి ఏదైనా ప్రజల తరపు నుంచి చెప్పడానికి సహకరించి ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేయాలని తప్పితే మన యాదృచ్ఛికము దురదృష్టకరము ఇక్కడ మనం రాష్ట్రంలో తీసుకున్న ప్రతిపక్షము కేంద్రంలో తీసుకున్న రాకుమారులు ప్రతిపక్ష నాయకుల్లో ఉండడము ఇది నిజంగా దుర్మార్గం. వాళ్ళు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి. రైట్. తులసిరెడ్డి గారు, రాహుల్ గాంధీ సంబంధించి చూస్తే ప్రభుత్వం కిరణ్ రిజిజు గారు రాహుల్ గాంధీతో కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టున్నారు కదా ఈ సమావేశాల సమయంలో. ఏ అంశం గురించి మాట్లాడి ఉంటుంటారు? సభ సజావుగా సాగడానికి సహకరించమని అడిగారా? అయితే ఏ అంశం గురించి అనుకుంటున్నారు? సో రాహుల్ గాంధీ గారి మొలద్దం ముందు పార్లమెంటు అజెండా ఫిక్స్ చేసేది ఎవరు? ప్రభుత్వము బిఎస్సి ద్వారా అజెండా ఫిక్స్ చేస్తుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ద్వారా ప్రభుత్వం వచ్చేసి ఫిక్స్ చేస్తుంది. ఎవరి కోసం ఇది పార్లమెంట్ జరిగేది? పార్లమెంట్ ఎంపీల కోసం కాదు, 147 కోట్ల భారత ప్రజానీకం కోసం, ఆ పార్లమెంట్ లో ఉండే ఆ కొద్ది మంది కోసం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రధానమైన అంశాలు ఈ యొక్క సెషన్స్ లో 1 నీటు, 2 అయోధ్య, 3 వచ్చేసి జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు జరిగింది. మిగతా ఉన్నాయి. ఈ 3 దాంట్ల మీద ఒకరు అడగాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఇంకోరు ప్రతిపక్షాలు అడగాల్సిన అవసరం లేకుండా దేశ ప్రజలకు ఏమి జరిగింది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాంట్లో మీరు ఇప్పుడు ఆల్రెడీ నీటి గురించి దాన్ని నీటి లీకేజ్ అయింది, రద్దు చేశారు, రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ పట్టించారు, తర్వాత జరిగిన పరిణామ క్రమంతో చెప్తారు, అది అయిపోయి అడిగి ఆ బిల్లు మీద కూడా 11 గంటలు జరిగింది. ఇక మిగతా 2 ఇష్యూస్, ప్రధానమైన ఇష్యూ సమస్య ఎక్కడ వచ్చింది? ఒకటి వచ్చేసి ఆ 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర జరిగిన హింస, తర్వాత 2వది వచ్చేసి అయోధ్య. ఈ 2 ప్రధానమైన అంశాలు. దాన్ని ఒకరు అడగాల్సిన అవసరం లేదు, ఏ సభ్యుడు అడగాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వ బాధ్యత. వచ్చేసి నువ్వు జరిగింది చెప్పు, అయోధ్య విషయంలో ఏం జరిగింది చెప్పు. దాని మీద వచ్చేసి వీళ్ళు చర్చిస్తారా, వాకౌట్ చేస్తారా, రద్దు చేస్తారా? రద్దు చేస్తే సస్పెండ్ చేసి పంపించండి. మీరు ప్రభుత్వ బాధ్యత వచ్చేసి పార్లమెంట్ సజావుగా జరగాల్సిన బాధ్యత మీరు ఈ ఇష్యూస్ వచ్చేసి మీరు పెట్టాలా, పైన అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు అమిత్ షా వచ్చేసి ఒక హోమ్ మినిస్టర్ వచ్చేసి పార్లమెంట్ లో తన రూమ్ కు రావడము, పార్లమెంట్ హౌస్ కు రాకపోవడం ఏంటి? ఇది వచ్చేసి పిరికితనం వలన లేకుంటే కేర్లెస్నెస్ అనాలనా? ఇదేమన్నా అర్థం ఉండే విషయమా? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద నువ్వు చెప్పు, జరిగింది చెప్పు, ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఒకవేళ నీ రాజీనామా అడుగుతూనే చేస్తావా ఏమన్నా? వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు, వాళ్ళు వచ్చేసి చర్చిస్తారా, రచ్చ చేస్తారా? మీరు అవకాశం లేకుంటే సస్పెండ్ చేసి మళ్ళీ చెప్పండి దేశ ప్రజల కోసం. మీరు దేశ ప్రజల కోసం చెప్పాల్సింది. అమిత్ షా వచ్చేసి రాహుల్ గాంధీ కోసమో లేకుంటే అంటే ప్రతిపక్ష ఎంపీల కోసం కాదు అమిత్ షా పార్లమెంట్ చెప్పాల్సింది. 147 కోట్ల దేశ ప్రజానీకానికి ఏం జరిగింది చెప్పు. ఆ రోజు
దర్శనాలు వచ్చేసి మీ పాయింట్ మీరు చెప్తారు, ఈ పక్క అపోజిషన్ వచ్చేసి వాళ్ళు చర్చలో పాల్గొంటారా, మంచి వాళ్ళు ఏమైనా విమర్శిస్తారా, ఆఖరికి వచ్చి రచ్చ చేస్తారా? రచ్చ చేస్తే మీకు అవకాశం లేకుండా సస్పెండ్ చేసి పంపించేసండి, మళ్ళీ వచ్చేసి మీకు చెప్పాల్సింది చేసి చెప్పండి, ఎందుకు రాలేదు వచ్చేసి. కాబట్టి ఇది ఈ రెండు విషయాలు వచ్చేసి 100% వచ్చేసి ప్రభుత్వం యొక్క తప్పు ఉంది. ఇది ఎంతసేపు వచ్చేసి రాహుల్ గాంధీ కోసమో ఆ ఎంపీల కోసం కాదు, అర్థం చేసుకోవాల్సింది. ఇందాక బీజేపీ ప్రభుత్వం వచ్చేసి అది ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకోరున్నా ఎవరున్నా దేశ ప్రజల కోసం పార్లమెంట్ ఉండేది. ఆ ఉండే 543 మెంబర్స్ కు 245 మెంబర్స్ కోసం కాదు. వాళ్ళు పోయి ఒక రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది లోపల మాట్లాడడానికి. కానీ ప్రభుత్వం చెప్పాల్సింది దేశ ప్రజల కోసం. ఆడ అర్థం చేసుకోవాలి. కానీ బీజేపీ మధుసూదన్ గారు ప్రతిపక్షానికి వినే ఓపిక లేదు. వాయిదా వేయడం అనేది సస్పెండ్ చేసి కొనసాగించవచ్చు కదా నువ్వు. బీజేపీ మధుసూదన్ గారు ప్రతిపక్షాలకి ఓపిక లేదు, వినే ఓపిక లేదు ప్రతిపక్షానికి అంటున్నారు. వాళ్ళకి లేదనుకున్నావులే, మీకేమంటే వాళ్ళ కోసం కాదు కదా. నేను చెప్తున్నా అదే కోసం. ఇది రాహుల్ గాంధీ కోసమో ఎంపీల కోసమో కాదు, ఇది దేశ ప్రజల కోసం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఎంతసేపు వాళ్ళకు ఓపిక లేదు వాళ్ళకు ఓపిక లేదంటే ఈ బాధ్యత ఏమి వచ్చేసి వాళ్ళ కోసం కాదు ఉండేది పార్లమెంటు, దేశ ప్రజల కోసం ఉండేది. రైట్. మధుసూదన్ గారు చెప్పండి, ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడము బాధ్యత లేదా అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు. అలాగే అమిత్ షా సభకు ఎందుకు రాలేదు, ప్రధాని ఎందుకు రాలేదు? స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారు, లేదా కిరణ్ రిజిజు గారు స్టేట్మెంట్ ఇస్తారు అమిత్ షా అని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు సభకు వచ్చి వివరణ ఇవ్వలేదు? అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు హోంమంత్రి అనేది ఇవ్వాల్సిన బాధ్యత లేదా అనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా పబ్లిక్లో కూడా ఉన్న ఒపీనియన్ అది. మ్యూట్లో ఉన్నారు మధుసూదన్ గారు, మ్యూట్లో ఉన్నారు. మాట్లాడండి సార్, మీ వాయిస్ రావట్లేదు మధుసూదన్ గారు. రైట్, ఒక్క నిమిషం అండి మధుసూదన్ గారు, ఈలోపు గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు, ఇందాక మీరు అన్నట్టు ఇందాక మీరు నిరంకుశంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం అన్నారు కదా, అలా నిరంకుశంగా వ్యవహరించి ఉంటే జేపీసీకి ఎఫ్సీఆర్ఏ ఎందుకు పంపిస్తుంది? ఎఫ్సీఆర్ఏ బిల్లు అమెండ్మెంట్ జేపీసీకి ఎందుకు పంపిస్తాం అనేది ఇందాక టీడీపీ జిలాన్ బాషా గారు అడుగుతున్నారు, చెప్పండి. టీడీపీ వాళ్ళు భజనలో మునిగిపోయిన వాళ్ళకి ఏం కనపడుతుందండి? బీజేపీ భజన పరుల్లో నంబర్ 1 భజన పరులుగా ఉన్నారు టీడీపీ వాళ్ళు. నేను ఎందుకంటే చెప్తున్నా అండి ఈ మాట, ఎఫ్సీఆర్ బిల్లు ఏ ఉద్దేశం చేస్తున్నారు వాళ్ళు? మధుసూదన్ గారు వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. గఫూర్ గారు మాట్లాడుతున్నారు, కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇందాక లేదు, మీరు ఇందాక కనెక్ట్ అవ్వలేదని గఫూర్ గారిని మాట్లాడమన్నాం. మధుసూదన్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నందుకు క్షమించాలి, పెద్దలందరూ ఉన్నారు, దాని గురించి కదా, అది ఆటోమేటిక్ అయిపోయింది, అది అన్మ్యూట్ కాలేదు, క్షమించాలి. ఎందుకంటే మళ్ళీ టాపిక్ వేరైపోతుంది. యాక్చువల్ గా గఫూర్ సారు దగ్గర ఒక 5 ప్రశ్నలు సంధించారు. సరే, తులసిరెడ్డి సార్ సీనియర్ ఎక్స్పీరియన్స్ లీడరు, ఆయన ఎట్లా అసెంబ్లీ నడవాలి, పార్లమెంట్ ఎట్లా నడవాలి, ఆయన కొంచెం న్యూట్రల్ గానే మాట్లాడు. ప్రభుత్వ బాధ్యత లేని, ప్రతిపక్ష బాధ్యత లేని, రాహుల్ గాంధీ ఒక్కరి కోసం అక్కడ ఉండే 80 మంది ఎంపీల కోసమో కాదు పార్లమెంట్ అంటే, ప్రజలకి చెప్పాలి, చాలా మందికి సమాధానం చెప్పాలి, ఎట్లా రన్ చేయాలని చెప్పారు. దానికి ముందు గఫూర్ సార్ చాలా మంచి అంశాలు, చాలా వాస్తవమైనట్టు మాట్లాడారు. మరి ఆయన చూశారో చూడలేదో అనే విషయాలు ఫస్ట్ సమాధానం చెప్పాలి. మళ్ళీ ఎఫ్సీఆర్ సంగతి మళ్ళీ వెళ్తాం మనం. అక్కడ 5 అంశాలు ఆయన మాట్లాడిన అంశాలు ఏంటి? జెన్జీ ఏమన్నా రాజకీయ పార్టీనా? వాళ్ళు విద్యార్థులు కదా, వాళ్ళు కావాల్సిన డిమాండ్స్ ని ఎందుకు పరిష్కరించలేకపోయింది? లీక్ అయిన తర్వాత వాళ్ళకి ఎందుకు స్పందించలేదు? 2 నెలల్లో ఎందుకు స్పందించలేదు? వాళ్ళు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అంత పెద్ద రచ్చలు జరిగేంత వరకు ఇది ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు అని అదే ఉంటాను, నేను చెప్తున్నా, సమయం ఇవ్వండి. చాలా మంచి పార్టీలు ఇచ్చినప్పుడు మనం కూడా ఒక పాయింట్కి వివరణ ఇవ్వాలంటే అట్లీస్ట్ 2 minutes 1 minute అనే టైం. చెప్పండి. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సమస్యకి సంబంధించి మేమందరం కూడా ఏదైతే నీట్ విద్యార్థులు, ఏదైతే భారతదేశానికి రేపు ఒక భవిష్యత్ అయినా ఒక శక్తి అయినా అభివృద్ధి స్థానంలో మొదటి పాత్ర పోషించేది యువత. ఆ యువతకి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ముందు పీఠమే వేస్తుంది, భద్రత గాని సంక్షేమం గాని ఏదైనా కానీ.
అలాంటి యువత పేరు చెప్పి ఒక నీట్ అనే ఒక అంశాన్ని తీసుకువచ్చి ఆ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే జరిగిందో నిజంగా వాళ్ళ డిమాండ్స్ ని ఎవరైనా అక్కడ జరిగిన చర్చలో చేశారా? మేము కాబట్టి ప్రతిపక్షాలు కాబట్టి మేము స్పందించాము, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అన్నారు. అక్కడ వచ్చి ఏం జరిగింది? యువతని వాడుకున్నారు, యువతని రాజకీయం చేశారు, యువతని మభ్యపెట్టారు, యువతని బలిపశువులు చేశారనేది యువతకే అర్థమైంది. మనం కొన్ని సోషల్ మీడియాలో చూస్తే వాస్తవంగా ఆ ఉద్యమాన్ని అంతా కూడా విద్రోహ శక్తుల్లోకి తీసుకున్నారు, రచ్చ రచ్చ చేశారు. అక్కడ ఎక్కడ కూడా ఒక బుల్లెట్ పోలేదు. మొన్న ఆగస్టు 10వ తేదీ రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ కానీ పెల్లెట్ గన్స్ చాలా పేర్చారన్నారు. గన్నులు పేర్చారు. ఉండండి సార్, ఉండండి. ఎప్పుడు సార్ ఒక మనిషికి మనందరికీ తెలిసిన విషయమే, ప్రాణహాని వచ్చే సమయం వరకు ఎదురు చూడరు ఎవరు కూడా. కానీ విద్యార్థుల ముసుగులో ఆ డయాస్ మీద మాట్లాడేది భారత మాతని దూషిస్తున్నారు, ఆ పార్లమెంట్ ని పేల్చేయాలంటున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి స్థానాన్ని గౌరవించాలి. ప్రధానమంత్రులు ఎవరన్నా ఉన్నాయండి, వాళ్ళని కల్లులు కానించి బండబూతులు తిడుతున్నారు. వాళ్ళకి రాళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి, లాఠీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ తీసుకొచ్చిన మరణాయుధాలన్నీ అక్కడ పూర్తిచేసినటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా మీ అందరికి క్లియర్ అవుతున్నాయి. ఆ డయాస్ మీద భారత మాత గురించి, శ్రీరామచంద్రుని గురించి నేను ఇక్కడ మళ్ళా మత దేశాలకు పోవడంలా, ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి మతాన్ని మనకు మతం తెలపాల్సిన సంస్కృతిలో ఉన్నది భారతదేశంలో. అక్కడ వచ్చేసి అదేదో హిందువులకి వ్యతిరేకత వేదిక లాగా ఆడ వచ్చింది నీటికి సంబంధించిన విద్యార్థుల సమస్యలు కాకుండా వేరే వేరే అంశాల గురించి మాట్లాడడం. ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక్కొక్క రకమైన దేశాన్ని పాలిస్తున్నట్టు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నట్టే ఉంది. కానీ అక్కడ ఎక్కడ విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు జరిగిన అప్పటికే నీట్ పరీక్షని రద్దు చేసేసి దానికి కొత్త పరీక్షలు నిర్వహించి రిజల్ట్ అనౌన్స్ చేసి అడ్మిషన్ ప్రక్రియ కూడా జరుగుతోంది. నువ్వు ఆ సమయంలో తీసుకొచ్చేసి నువ్వు చేసిన రచ్చ ఏంటి? మీరు అంటున్నారు గతంలో 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు ఈ దేశాన్ని పరిపాలించిన ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రధానమంత్రులైనా, ఏ రాష్ట్రాల్లో ఎన్ని పత్రాలు లీకేజ్ అయినా, ఎన్ని పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు బయటపడాయి కుంభకోణాల కాడి నుంచి, అప్పుడు ఎందుకు చట్టాల సంస్కరణ చేయాలి? 2014 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దాని ముందు మీరే కదా, మీరు ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో పెద్దలే కదా అక్కడ చేస్తున్నదంట, పరిపాలించింది వాళ్ళే. మరి ఎన్ని లెక్కలు కూడా లేదు, చెప్పే దగ్గర 200 పైనే ఉంటాయి. డేట్ల వైపు ఇస్తాం, మళ్ళీ రేపు పెట్టాలి చర్చ. డేట్ల వైపు మసూదన్ గారు ఒక్క విషయం సూటిగా చెప్పండి. మసూదన్ గారు చాలా విషయాలు చెప్పేస్తున్నా, ఒకే పాయింట్. ఇన్ని చేస్తున్నారు. ఈ రోజు వెంటనే స్పందించి దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకొని ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే జినైన్ గా విద్యార్థులు చదివి వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కన్నారో వాళ్ళకి కావాల్సిన న్యాయము 100% చేశారు. స్పీడ్ గా, ఇంత స్పీడ్ గా ఆ ప్రక్రియని, ఆ అంశాన్ని తీసుకొచ్చి దాని చట్టసభల్లో ఒక సంస్కరణ తీసుకొచ్చి బలోపేతాన్ని గతంలో ఇంకా రాబోయే రోజులు ఎవరు కూడా కన్నెత్తి ఇలాంటి పని చేయకూడదని తీసుకున్నటువంటి చట్టాలు ఏవి ఉన్నాయో ప్రజలందరూ కూడా హర్షించారు, విద్యాలోకం అంతా హర్షించారు. అది ఆ సభకు ఇచ్చిన గౌరవం. మరి మీరు ఇంత చెప్తున్నారు, జార్ఖండ్ లో రాజధానిలో రాంచీలో ఏం జరిగింది? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే జీఎంఎం పార్టీ కలిపిన ప్రభుత్వము ఏం చేశారు? మొన్న ఎవరైనా జంతర్ మంతర్ ని ఒకసారి జార్ఖండ్ లో జరిగిన 2 లీకేజే కదా, అక్కడ జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ అయినా సరే, ఉద్యోగాల కుంభకోణాలైనా సరే, జార్ఖండ్ లో రెండింటిని పక్కన సమన్వయం పెట్టండి. అసలు ఒక జర్నలిస్టులు గాని, ఒక మహిళలు గాని, ఒక పోలీసు వ్యవస్థలు గాని, అక్కడ ఉన్న వాళ్ళన్నిటినీ వాళ్ళ విద్యార్థులు అంటారా? వాళ్ళు ఎవ్వరు విద్యార్థులు. నిజమైన విద్యార్థి ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ఆయన భవిష్యత్తు కోసం కష్టపడిన దానికోసం డిమాండ్ చేస్తాడు. మీరు గమనించారో లేదో, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా విద్యార్థులు కూడా వెళ్ళారు. వాళ్ళిచ్చిన ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. జరిగిన విద్యార్థుల్లో దేశం ఉండండి సార్, అయిపోయింది. దేశం అంతా ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగినా నేనున్నాను అన్నగారు చెప్తున్న రాహుల్ గాంధీ గారు అక్కడ ఎందుకు స్పందించలేదు? అక్కడ కూడా ఇదే బాష్పవాయువులు ప్రయోగించారు, లాఠీ చార్జీలు చేశారు, రిజల్ట్ పేల్చారు. వీటన్నిటిని తీసుకొస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? మసూదన్ గారు మీ పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మీరు. చాలా మందిలో కూడా ఉంది, అమిత్ షా ఎందుకు సభకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది కదా. ఎందుకంటే ఆఖరి రోజు ఈ రోజు పార్లమెంట్ సమావేశాల చివరి రోజు అదే చెప్తున్నానండి. రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఒక సమావేశం నడవాలంటే ఏదైనా కావచ్చు, అసెంబ్లీలకు కానీ పార్లమెంట్ కానీ, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. కేంద్ర వ్యవహార
అలా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, కేబినెట్ మినిస్టర్లు ఉంటారు. దాన్ని ఏ కాలాంతానికి ఎన్ని మినిట్స్ ఉండాలో, ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలనేది పూర్తి స్థాయి షెడ్యూల్ అంతా కూడా ముందే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలి, ఎప్పుడు వస్తారనేది కూడా మన వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర వ్యవహారాల శాఖ రిజిజు, ఎవరు మన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు కానీ, అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని క్లియర్ చెప్పారు. ఏదైతే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి ఆయన సమాధానం చెప్పి తీరుతారు. 100% మీకు ఇదే ఓపిక ఉండాలి. 140 కోట్ల మంది ప్రజలు కూడా సెషన్ అయిపోయింది కదా సార్, ఎప్పుడు చెప్తారు? ఇంకా ఇవాళతో అయిపోయిన సమావేశాలు. చెప్పింది సెషన్ ఎందుకు అవ్వలేదు? సెషన్ ముందే చెప్పారు. సెషన్ ముందే చెప్తుంటే మీరే ఓపిక లేదు కదా. మరి సెషన్స్ కి వచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రధానమైన అంశాలు లేవనెత్తినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిమాండ్ మీద వాకౌట్ చేసింది ఎవరు? చర్చ సభలు జరగకుండా అడ్డుపడింది ఎవరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అవకాశం ఇవ్వాలి కదా. దేనికి సంబంధించిన రిలేటెడ్ మినిస్టర్ వాళ్ళు సమాధానం చెప్తారు. అన్నిటికీ హోమ్ మినిస్టర్, అన్నిటికీ ప్రధానమంత్రి రాదు. వాళ్ళంతా పరిపాలించిన వాళ్ళు కదా, పెద్ద పెద్ద శాసనసభల్లో ఉన్న పెద్ద వ్యక్తులు కదా, వాళ్ళకి అవగాహన ఉంది కదా. ఏదంటే అది మాట్లాడేసి వాస్తవానికి విరుద్ధంగా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 10వ తేదీ ఇచ్చిన ఏంటి అంటే యావత్ మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరినీ తప్పుదోవ పట్టించాలనా? నువ్వు వాస్తవాలు నువ్వే కాదు, అందరూ చూశారు సోషల్ మీడియాలో. ప్రతి జర్నలిస్ట్కి తెలుసు, ప్రతి మహిళలకు తెలుసు, ప్రతి విద్యార్థులకు తెలుసు, ప్రతి వ్యవస్థకి తెలుసు. మీ కుటుంబాలే కాదు, అక్కడ పోలీసుల కుటుంబాలు ఉన్నాయి, సిఆర్పీ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, జవాన్ల కుటుంబాలు ఉన్నాయి, అక్కడ వైద్యుల కుటుంబాలు ఉన్నాయి, జర్నలిస్టుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి అందరూ ఉన్నారు, వాళ్ళకి అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళని కూడా ప్రాణాలు ఆ 30 మందో 45 మందో చనిపోయిన విద్యార్థులని మేము కూడా బాధపడుతున్నాం. అది ఇలా జరగడం అన్యాయం అని. వాళ్ళకి న్యాయం జరగాలని వెంటనే స్టార్ట్ చేశాం. గతంలో కొన్ని లీకేజ్ పేపర్లు ఎప్పుడు తెలిసింది ఆ రిజల్ట్ అనౌన్స్ చేసి దాంట్లో అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయాక అరే ఆ పేపర్ లీకేజ్ అయిందని బయటపడితే అప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ చేరండి వాళ్ళందరూ. అంటే ఇటు చదువుకున్నవాడు, ఇటు దొంగదారిని వచ్చినవాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇలాంటి జరిగిన ప్రభుత్వాల్లో ఈ రోజు చిత్తశుద్ధితో ఒకటే చెప్తున్నా ఫైనల్ గా, చాణక్యుడు చెప్పినట్టు ఏ దేశ పాలన అయితే ఒక శక్తివంతమైన రాజు ఉంటే ఆ దేశంలో ఉన్న విద్రోహ శక్తులంతా ఏకమై పెట్టిన సభ జంతర్ మంతర్లో జరిగిన సభ. విద్యార్థులు ఓన్లీ 20%, అంతే. మిగతా అంతా డైవర్షన్ అయిపోయింది. మొత్తం విద్రోహ శక్తులందరూ మన దేశమే కాదు, పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఆడున్న ముస్లిం అన్నిటికీ కూడా అది వేదిక అయిపోయింది ఆ రోజు. దాన్ని తీసుకొచ్చి విద్యార్థుల పేరు చెప్తూ, నిట్ పేపర్ చెప్తూ మొత్తం అవాస్తవాలు చేస్తున్నారు. అంటే ఇదెక్కడి న్యాయం? నిజంగా చిత్తశుద్ధి పార్లమెంట్ లో దానికి అప్పటికే సంస్థలు తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. వాస్తవాలు మధ్య పెట్టి మరి మీరున్న రాష్ట్రంలో ఏం జరిగింది చెప్పండి, కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో ఏం జరిగింది చెప్పండి. ఒక్క నిమిషం. ఏది చూడు ప్రతి దాన్ని రాజ్యాంగాన్ని విధులుగా మాట్లాడడం, ప్రజాస్వామ్యానికి అడ్డదిడ్డలుగా. గఫూర్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. మసూద్ గారు, గఫూర్ గారు మాట్లాడతారు ఒక్క నిమిషం. మాట్లాడుతున్నారు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ మసూద్ గారు ఒక్క నిమిషం. మసూద్ గారు ప్లీజ్. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధాని మంత్రిగా నెహ్రూ తర్వాత పొందిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర ఇంకా కొనసాగుతున్నారు. అంటే ప్రజలు ఎంత మద్దతు ఉంటే, ప్రజలు ఎంత గౌరవిస్తే ఈ రోజు ఆ స్థానంలో ఉంటారో మీరు ఒకసారి గమనించండి. ఒక్క నిమిషం మసూద్ గారు. గఫూర్ గారు మాట్లాడండి. సరే, నరేష్ గారు చాలా విషయాలు చెప్పాను, నేను దాంట్లో పోను. ఎందుకంటే ఆయన ఒక ట్రూ బీజేపీ వాదిగా ఆయన మాట్లాడతాడు. నేనేం దాంట్లో ఇండియా వివాదం అవసరం లేదు. మీకే చెప్తున్నారు. అదేనండి, ఒక ట్రూ బీజేపీ అయిట్గా మీరు మాట్లాడుతున్నారని చెప్పాను. లేదు, నా పేరు ఆయన గఫూర్ గారు అనేది. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు క్వశ్చన్ పేపరు జనం మర్చిపోయిన తర్వాత లీక్ అయిందని తెలిసింది కాదండి. క్వశ్చన్ పేపర్ జరిగిన 3-4 days లో బయటకు వచ్చింది క్రమం. అంటే పరీక్ష అయిపోయిన 3-4 రోజుల్లో ఇంత కమ్ముకున్నారు, అంత కమ్ముకున్నారు వచ్చింది. ఆ ఎన్టీఏ వాళ్ళు కూడా అవును పేపర్ లీక్ అయింది అనేది యాక్సెప్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగానే దేశంలో కల్లోలం మొత్తం అందరూ కూడా కోరింది ఏంటంటే. మసూద్ గారు ప్లీజ్ మీరు ఆగండి. మసూద్ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు చెప్పే పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు. ఆ రోజు ప్రజల్లో ఎక్కువ భాగం కోరింది ఏమిటంటే ఇది బాధ్యతారహితంగా నిర్వహించారు. ఎన్టీఏకి ఏం బాధ్యత ఉందండి? ఎన్టీఏ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు అనేక దేశాల్లో ఇంతకంటే పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎప్పుడు లీకులు కావడం లేదు, ఇక్కడ ఎందుకు లీకులు అవుతున్నాయి ఏమిటి? దీని మీద చర్చ జరగాల.
ప్రధానమంత్రి స్పందించాలని అన్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడినారా నరేష్ గారు? ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడినారా? లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమైనా మాట్లాడినారా? 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అంటే నా పాయింట్ ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్ళు రాజులండి. ఏ రాజులు మహారాజుల వాళ్ళు ఇంత పెద్ద సంఘటన జరిగితే స్పందించరా? వాళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు జంజీ ఉద్యమం ఎవరు రాహుల్ గాంధీ పెట్టినాడా? అది రాహుల్ గాంధీ పెట్టినా వాళ్ళందరినీ 1,00,000 మందిని రమ్మని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే వస్తారా అంతమంది? విద్యార్థులు, యువత వాళ్ళందరిలో ఉండేటువంటి ఉక్రోషమో, ఆందోళనో, ఆవేదనో ఒక రూపంలో వచ్చింది. మధుసూదన్ గారు చూశారో లేదో మీరు, ఆ మహిళల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు లాఠీలతో పోలీసు వాళ్ళ ప్రొటెక్ట్స్ మధ్యన దూరుస్తున్నాడు. మనం అంగీకరిస్తామా దీన్ని? మన కల్చరా? భారతదేశం యొక్క కల్చరా ఇది? భారతదేశ సంస్కృతి మనం అంగీకరిస్తామా దీన్ని? అరే అటువంటి ఒక దుర్మార్గం పోలీసు ఓటు చేస్తుంటే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఏంటి మీకు ఇబ్బంది? అమ్మాయిల మీద ఇంత దౌర్జన్యం చేస్తారా? ఆ తర్వాత ఇప్పుడు ఏది మన హాస్పిటల్లో జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ పేరు నాకు గుర్తు రావడం లేదు. ఆ హాస్పిటల్లో ఎవరు చావు బతుకుల మధ్య చేరింది? అమ్మాయి. అంటే అమ్మాయిల మీద దౌర్జన్యం చేయడానికి మనం అంగీకరిస్తాం. అందరు సంఘ శక్తుల మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు అందులో. బీజేపీకి సంబంధించినటువంటి ఒరిస్సా మంత్రినో ఎంపీనో వాళ్ళ కూతురు కూడా పాల్గొనింది. నేను తప్పు అని చెప్పడం లేదు. నా పాయింట్ ఏమిటంటే జరిగిన దాంట్లో ఎక్సెస్ ఏమన్నా ఉందా? ఉంటే మేము విచారణ జరుపుతాము అంటే కనీసం ఒక సంతృప్తి ఎస్ భారత ప్రభుత్వం బాధ్యతగా ఉంది అని ఆలోచిస్తుంది, పట్టించుకుంటుందని చెప్పొచ్చు. అందుకోసం మీరు ప్రజల్ని మర్చిపోయినారు. అధికారం మాదే, ఎంతకాలమైనా మాదే. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమారో, ఇంకా ఎవడో ఈయన్ని ముంచేసి వాడిని దించేసి ఇంకోని తెచ్చి ఈ రకంగా మీరు పబ్బం గడుపుకుంటున్నారు. 29లో తెలుస్తుంది సార్. 29లో ప్రజలు ఏం తిరుగు చెప్తారో. నా పాయింట్ ఏమిటంటే నరేష్ గారు సార్ చెప్పండి, జరిగిన దాని మీద భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసి ఉండాలి. సంఘ విద్రోహ శక్తులు చేరినారు అంటే మీ ఇంటెలిజెన్స్ గాడుతులు కాస్తుందా? ఇంటెలిజెన్స్ ఉండదా? ఢిల్లీ మీ పరిపాలనే కదా. ఢిల్లీ మొత్తం ఇంటెలిజెన్స్ అంటే మీరే కదా. మరి అక్కడ ఎవడెవడు చేరుతున్నాడు, ఎవడెవడు వస్తున్నాడు ఏమిటి అనేది మీకేం తెలియదా? నిద్రపోతున్నారా? ఎట్లా వస్తారని సంఘ విద్రోహ శక్తులు వస్తే అరెస్ట్ చేయాలా? అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అంటారా మీరు? అదే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేను చెప్పేది ఏమిటంటే ఇది ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని అమిత్ షా చేసినటువంటి దుర్మార్గం అంటాను నేను చెప్పమంటే అమిత్ షా ఒక్క నిమిషం సార్, మధు గారు ఒప్పుకోకపోతే కనీసం విచారమైన వ్యక్తం చేయాలి కదా. మధుసూదన్ గారు ఒక్క నిమిషం, మీరు కొంచెం 15 సంవత్సరాల అమ్మాయి, మళ్ళీ మీ టర్న్ వస్తుంది, ఇంకొకళ్ళు మాట్లాడాలి. 15 సంవత్సరాల అమ్మాయి నరేంద్ర మోడీ గారిని ఏదో బూతులనింది, పట్టుకున్నారు కదా. ఆ అమ్మాయి క్షమాపణ చెప్పి ఏడ్చి ఉత్తరం రాసిచ్చింది కదా, నేను ఇంకోసారి ఈ మాట మాట్లాడనని. అంటే మోడీ గారిని అంటే అమ్మాయిని వెతికి పట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీకుంటే సంఘ విద్రోహ శక్తులు పట్టుకోలేరా మీరు? గఫూర్ గారు మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. గఫూర్ గారు ఇందా మధుసూదన్ గారు చెప్పింది ఒక పాయింట్. విద్యార్థుల ముసుగులో చేరి చాలామంది దాన్ని వెనక కుట్ర జరిగింది అనేది ఒక పాయింట్. విద్యార్థులు అయితే విద్యార్థుల సమస్యలు చెప్పాలి, కానీ దేశ వ్యతిరేక నినాదాలు ఇవ్వడం లేదా మతపరమైన అంశాలు జోలికి వెళ్ళడం, ప్రధానమంత్రిని తిట్టడం, ఇవన్నీ కూడా ఆయన పాయింట్ అవుట్ చేశారు. దీని వెనక ఎజెండా ఏంటి? ఒక్క నిమిషం మధు గారు, ఒక్క నిమిషం. ప్రధానమంత్రి కదా, ప్రధానమంత్రి జర్నలిస్టులు మహిళనే ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ 4 నెలల గర్భిణీ స్త్రీ చనిపోయింది సార్. అది విద్యార్థులు చేస్తారా? విద్యార్థులు చేస్తారా? పబ్లిక్ విద్యార్థులు చేస్తారా సార్? ఒక్క నిమిషం మధు గారు, మధుసూదన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అందులో ఎవరేం మాట్లాడినారు, ఏం మాట్లాడలేదు నేను చెప్తా. వినండి సార్, కొంచెం వినండి. వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఏమి మోడీకి వ్యతిరేకంగా తిట్టలేదు, లేకుంటే దూషించలేదు అని నేను చెప్పాను. నాకేం పని ఉంది? పాయింట్ ఏమిటంటే
సంఘ విద్రోహ శక్తులుంటే వాళ్ళని వేరు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే, వాళ్ళని ముందే అరెస్ట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే. అటువంటి వాళ్ళని ఎత్తుకొని పోవచ్చు, ఎవరేం అడ్డుకోరు సంఘ విద్రోహ శక్తులను ఎత్తుకొని పోతే. పాయింట్ ఏమిటంటే, మీరు చిన్న చిన్న పిల్లలండి, 15 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లోడు సంఘ విద్రోహ శక్తి అంటారా? వచ్చిన వాళ్ళందరూ సంఘ విద్రోహాల మీ ఉద్దేశంలో? మోహన్ భాగవత్ గారు, మీరు ఆర్ఎస్ఎస్ అవునో కాదో నాకు తెలియదు, మోహన్ భాగవత్ గారు ఏమంటున్నారు? యూత్తో చర్చించాలా, అణిచివేత కాదు అని ఆయన అంటున్నాడు. మీరేమో కాదు మీ మోహన్ దాస్ ఏమో అసలు కాల్ చేయాలంటున్నాడు. కాబట్టి పాయింట్ ఏమిటంటే, మీ బుర్ర ఒక భావావేశంతో దౌర్జన్యంగా అణిచివేయాలనే ఆ ఆలోచనతో ఉన్నారు. కాబట్టి జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేసి ఎవరైనా ఎక్సెస్ ప్రయోగించుంటే బలము, అటువంటి ఎక్సెస్ ప్రయోగించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటే అందరూ ఒప్పుకుంటారండి. ఇప్పుడు సోనం వాంగ్చు విద్యార్థి కాదు కదా, ఆయన వచ్చాడు కదా, ఆయన ఒక ఎన్జిఓ. ఎందుకు వచ్చాడు? విద్యార్థులకు సంఘీభావంగా వచ్చాడు. కాబట్టి విద్యార్థులకు సంఘీభావంగా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ ముందుకు పోలేదు, మీరు గమనించినా లేదో. రాహుల్ గాంధీ చేసినాడు ఎంత అనడానికి అసలు ఏ పునాది లేదు. రాహుల్ గాంధీ అక్కడికి పోలేదు. ఆ తర్వాత మరుసటి రోజు పిఎం ఇంటి ముందుకు పోయినారు తప్ప, ఇక్కడ ఒక పార్టీనో ఒక కావాలని కుట్ర చేసినారనో కాదు. యూత్ లో ఉండేటువంటి ఆవేదన ఆ రూపంలో వచ్చింది. మీరు దాన్ని డీల్ చేయడంలో పొరపాటు జరిగింది. ఇక లాస్ట్ లో ఎందుకంటే మా మిత్రుడు, మొన్నటి వరకు మిత్రుడు తెలుగుదేశం, ఇప్పుడు కూడా మిత్రులే అనుకోండి వ్యక్తిగతంగా, తెలుగుదేశం వాళ్ళు గ్రహించాలండి 29లో. ఎందుకంటే మీరు చేస్తున్న భజన మీకు ఎదురు తిరుగుతుంది. మీరు ఒకప్పుడు పోలీస్ కాల్పులు జరిపారు, అసెంబ్లీకి పోతే సమర్థించుకున్నారు. ఏమైంది తర్వాత ఎన్నికల్లో? డిపాజిట్లు పోయినాయి మీకు. ఈరోజు విద్యార్థులు, యువత యొక్క ఉద్యమాన్ని మీరు చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్నారు. ఏదో సంఘ విద్రోహ శక్తులు అంటారు. ఎవరు సంఘ విద్రోహ శక్తి? మీ పార్టీలో ఉండేవాళ్ళు, నేను 50 మంది 100 మందిని చూపిస్తాను సంఘ విద్రోహ శక్తులు. కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, రాజకీయ చెప్పే అంశాలకు మీరు రెస్పాండ్ అవుతారా? విద్యార్థులు బలపరిస్తే మీకు గౌరవం తప్ప కాదు అనుకుంటే ఇదే పద్ధతిలో పోతే రాబోయే కాలం మీకు కూడా అదే వస్తుంది. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జిలాన్ భాష గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దేశం హితం కోసం పనిచేసే పార్టీ. మన రాష్ట్ర ప్రయోజనాల కోసము దేశంలో ఒక పటిష్టమైన నాయకత్వం ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రగాఢంగా మద్దతు తెలుపుతా ఉంది. ఈ రోజు పటిష్టమైన నాయకత్వం ఉండడం కాబట్టే ఎమర్జెన్సీ రాలేదు. ఇదే ఉద్యమాన్ని చూపించే కదా ఆ రోజు 1975లో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఇదే సంఘ విద్రోహ శక్తులను బూచిగా చూపించే కదా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. కాబట్టి అలాంటి పరిస్థితి రాలేదంటే దానికి అర్థం ఈ రోజు మౌనాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి పెద్దలు చెప్పారు, కృషితో నాకు దుర్భిక్షం, జపతో నాకు పాతకం, మౌనిన కలవో నాస్తి అని చెప్పి. అంటే మౌనంతో సమాధానం ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ మీరు పొరపడకండి. యూపీఏలో మౌనం వేరు, ఎన్డీఏ మౌనం వేరు. యూపీఏలో మౌనము అది చేతగానితనం. మనం చూస్తున్నాం ఏ విధంగా పార్లమెంట్ లో తలుపులు మూసి రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించినప్పుడు అప్పటి ప్రధాని మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనం చేతగానితనం. ఇప్పటి మౌనం యువకులకు ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాం. యువకులకు ఈ రోజు అమిత్ షా గారు తన మౌనంతో సమాధానం ఇవ్వతున్నారు. మీ యొక్క ఉద్యమాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితేనేమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినింది. చట్టాలను చేస్తున్నాము. భవిష్యత్తులో పునరావృతం కాకుండా దాన్ని చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఆయన మౌనంతో సమాధానం ఇస్తున్నాము. అదే విధంగా మనం చూసుకుంటే ఈ రోజు యువకులకు రాజకీయాలు అవసరం లేదు. యువకులకు పారదర్శకత అవసరం. చట్టాలు సవరణలు జరుగుతున్నాయా లేదా, భవిష్యత్తులో పునరావృతం కాకుండా జరుగుతాయా లేదా అనేది చూడడం ముఖ్యం. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ రోజు మనం చూసుకుంటే పేపర్ లీక్ అయిన నెలలోపు బిల్లును తయారు చేయడం జరిగింది. అది డ్రాఫ్టింగ్ అయిపోవడం జరిగింది, పాస్ చేయడం జరిగింది. అది చట్టరూపం దాల్చిందంటే, అంతటి అక్యురసీ ఉందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శకమైన పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి అమిత్ షా గారి మౌనాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క మౌనాన్ని తక్కువ అంచనా వేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తులసిరెడ్డి గారు, పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఒకసారి మనం చూస్తే ఇవాళ ఒక అరుదైన సందర్భం మనం అందరం చూసాం. వందే మాత్రం గేయ ఆలాపానికి సంబంధించి దీన్ని ఎట్లా చూస్తుంది అంటే, మొదటిసారిగా ప్రధాని కానీ లేదా మిగతా వాళ్ళందరూ కూడా, సభ్యులంతా కూడా ఈ వందే మాత్రం గేయ ఆలాపనలో పాల్గొన్నారు. దీన్ని ఒక అరుదైన సందర్భంగా మనం అభివర్ణించవచ్చు. ఎట్లా చూస్తున్నారు ఇది? అలాగే సమావేశాల్లో 17 గంటలు లోక్సభ, 25 గంటలు రాజ్యసభ జరిగింది మొత్తంగా. సో ఈ సమావేశాలు జరిగిన తీరు
ఎట్లా చూస్తారు మొత్తంగా? అంటే సమావేశాలకి ముందు ప్రిపరేటరీ మీటింగ్ పెడతారు, అఖిలపక్ష సమావేశం పెడతారు, ఇవన్నీ చేస్తారు, సభ సజావుగా సాగేందుకు సహకరించమని అధికార పక్షం కోరుతుంది, అలాగే అని వీళ్ళు అంటారు. కానీ వాస్తవంగా అట్లా జరగట్లేదు. దాదాపుగా ప్రతి సెషన్లోనూ కూడా ఇలాగే అవుతోంది. సో ఈ జరగకుండా ఉండాలంటే ఇంకాస్త ప్రభుత్వం వైపు నుంచి కసరత్తు కావచ్చా, లేదా ప్రతిపక్షం నుంచి ఇంకా సహకారం ఉండాలనుకుంటున్నారా? ఏం చెప్తారు కంక్లూడింగ్? ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా ఈరోజు సబ్జెక్ట్ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగాయా లేదా, ఫలప్రదంగా శుభప్రదంగా జయప్రదంగా జరిగాయా లేదా అనేది మన టాపిక్. కాబట్టి జరగలేదు అనేది అది యునానిమస్ గా అందరం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ఎవరు కారణం అనే దానికి నేను ముందే చెప్పినట్లు ఇది తలా పాపం తలా పిడికి అందరికీ వర్తిస్తుంది. కానీ పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు ఎన్డీఏ ఉండొచ్చు, యూపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బట్ దానికి సంబంధించి అజెండా ఫిక్స్ చేసేది ప్రభుత్వం త్రూ స్పీకర్, త్రూ బిఎస్సి ద్వారా. దాన్ని మీరు వచ్చేసి సభలో వచ్చేసి దానికి ప్రతిపక్షం అడ్డుపడితే దానికి వచ్చేసి మీరు వీలైనంత వరకు అవకాశం ఇవ్వండి, లేదా వాకౌట్ చేస్తారు. ఆడికి కాకుండా రద్దు చేస్తుంటే సస్పెండ్ చేసి మీ యొక్క అజెండాను ప్రొసీడ్ కావాలి కదా అంట. మీరు వచ్చేసి ఛాన్స్ దొరికిందని చెప్పేసి వాళ్ళు ఏదో అరుస్తున్నారని చెప్పేసి ఆ సాకు చూపిస్తూ వచ్చేసి వాయిదా వేసిపోతే ఇదేమన్నా అర్థం ఉంది? వచ్చేసి పార్లమెంట్ బాధ్యతారాహిత్యం ప్రభుత్వాన్ని చేసి నువ్వు కొద్దిసేపు రచ్చ చేస్తారు. రచ్చ చేసినాక నీ ఎజెండా అది ప్రభుత్వం ఎజెండా, ప్రజలు చెప్పాలా? నువ్వు వాళ్ళని సస్పెండ్ చేయగలంటే తర్వాత సస్పెండ్ చేసి నువ్వు నీ యొక్క అజెండాను కొనసాగించు, వాళ్ళు వాకౌట్ చేసి మళ్ళీ లోపలికి రావచ్చు. కాబట్టి ఇది ఈ స్థాయిలో వచ్చేసి వేరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి కానీ పలానా చర్చ నేను ఇదే విధంగా అంటా. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ ఎంతసేపు రాహుల్ గాంధీ కోసమో మేము చెప్పింది వినాలా? అరే వాళ్ళు పార్లమెంట్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు చాలా సందర్భాల్లో రారు. మొత్తం వచ్చేసి సగం మంది కూడా సభ్యులు ఉన్నారు. వాళ్ళ కోసం కాదు, పార్లమెంటు ద్వారా ఆ వేదిక ద్వారా ప్రజల కోసం ఉండేది. కాబట్టి ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాల్సింది అక్కడ. కాబట్టి ప్రభుత్వం బాధ్యత. ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అజెండాను ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మీది, దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. అంతే తప్పనిచ్చేసి ప్రజల మీద వేసి ఎస్కేప్ అయ్యేది కరెక్ట్ కాదు, అది ఎవరున్నా కానీ. ఇక రెండవది వందే మాతరం. మనం అనేక సందర్భాల్లో ఇండిపెండెన్స్ డే గానీ, రిపబ్లిక్ డే గానీ చాలా సందర్భాల్లో జనగణమన పాడతాము, వందే మాతరం పాడతాము. ఏం కొత్తగా ఇప్పుడు ఏమన్నా వచ్చేసి స్టాండ్ చేస్తూ పాడతాం. ఇప్పుడు 6 స్టాండ్ చేస్తూ ఉంటున్నారు. నాకే తెలియదు, నేనే పాడలేను. నేను పాడాలనుకున్నా కానీ నాకు రాదు 6 స్టాండ్ చేస్తూ. అదేమన్నా రికార్డ్ చేస్తే కానీ రికార్డ్ చేసిందే కానీ మామూలుగా వందే మాత్రం వచ్చేసి ప్రతి ఆవిష్కరణప్పుడల్లా మేము పాడేవాళ్ళం. జనగణమన వందే మాత్రం చాలా మంది పాడతారు. ఆ 2 స్టాండ్ చేస్తూ పాడతారు. మిగతా 4 స్టాండ్ చేస్తూ దాంట్లో ఏం తెలియదు కానీ పాడాలన్నా కానీ నాకు రాదు. పూర్తి వందే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన వందే మాత్రము నాకు రాదు. ఆ ప్రకారం అయితే నాకు రాదు కాబట్టి నేను వందే మాత్రం అవమానం చేసినట్టు కాదు. నాకు రాదు, 4 స్టాండ్ చేస్తూ రావు. నాకే రానప్పుడు ఎంతమందికి వచ్చేసి చదువు రాని వాళ్ళకు మిగతా వాళ్ళకు వచ్చేసి వందే మాత్రం పూర్తి పాడాలంటే కదా ఇది చాలా మంది నాకు తెలిసి మనం నరేంద్ర మోడీ కూడా పూర్తిగా వస్తున్నాం రాదు 6 స్టాండ్స్ అది లేదు. బీజేపీ నాయకులకు చాలా మందికి నేను కూడా వచ్చేసి నేర్చుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అది అంత ఈజీగా లేదు 6 స్టాండ్ చేసి పడాలంటే. కాబట్టి అది వందే మాత్రం అంటే అందరికీ గౌరవమే. దాన్ని వచ్చేసి లేని సమస్య సృష్టించి పెడుతున్నారు. వచ్చేసి అది ఏదో కొత్తగా పెట్టినట్టు, ఇంతకుముందు లేనట్టు, ఎవరు పాడనట్టు. ప్రతి మీటింగ్ లో పాడతాము ప్రారంభించేటప్పుడు, తర్వాత రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ కానీ, జనగణమన వందే మాత్రము బ్రహ్మాండంగా దేశభక్తితో పాడతాం. కాబట్టి ఇప్పుడు ఏదో గతంలో దేశభక్తి లేనట్టు ఇప్పుడు దేశభక్తి వచ్చినట్టు ఇప్పుడు వందే మాత్రం 6 స్టాండ్ చేసి పెట్టి నష్టం కలిగిస్తున్నారు. నేను పాడాలన్నా కానీ అరే 6 స్టాండ్ చేసి నాకు రాదే అని చెప్పేసి రేపు ఇండిపెండెన్స్ డే రోజు మామూలుగా 2 పాడతాం. నాకు వందే మాత్రం పూర్తిగా రాదు. అది రికార్డ్ చేసి రికార్డు పెడితే కన్నా అది వేరు, పాడాలంటే కన్నా పూర్తిగా నాకే రాదు. పిల్లలకి ఎంతమందికి వస్తుంది? తులసిరెడ్డి గారు కంక్లూడింగ్ గా తర్వాత సమావేశాలైనా సజావుగా సాగాలి అంటే మీరు ఇందాక చెప్పారు ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాలి, అలాగే ప్రతిపక్షం కూడా సహకరించాలి కదా. మీరేమైనా సూచనలు చేస్తారా? ఫైనల్ సహకరించాలి, లేకుంటే సస్పెండ్ చేయి. వాళ్ళు సహకరించకుండా సస్పెండ్ చేయి. కానీ సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు ఒక మీటింగ్ ఉంటుంది, ఒక మీటింగ్ లో వచ్చేసి సభాధ్యక్షుడు చేస్తుంటే వేరే వాళ్ళు చేస్తుంటే కొంతవరకు మంచిగా చెప్తారు. వీళ్ళేదనుకోండి
పోలీసు వాళ్ళు వస్తారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి స్పీకర్కి వచ్చేసి చెప్తాడు, దాన్ని సస్పెండ్ చేసేయండి. రైట్ మసూదన్ గారు కంక్లూడింగ్గా 1 సెంటెన్స్ చెప్పండి. గఫూర్ గారు, మసూదన్ గారు మీరు కూడా 1 సెంటెన్స్లో కంక్లూడింగ్గా చెప్పండి ప్లీజ్. ముందుగా మసూదన్ గారు 1 సెంటెన్స్ చెప్పండి చాలు. ఓవరాల్గా ఈ మొత్తం సెషన్స్కి సార్ సంబంధించి ఒకటే సెంటెన్స్ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అనేదానికన్నా దేశంలో ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధానమంత్రి హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక సామాన్యమైన వ్యక్తిగా కానీ ఎలాంటి విషయంలో అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో ఆయన తీసుకున్న ఒక దృఢమైన సంకల్పం ఈ రోజు రాబోయే భవిష్యత్, రాబోయే అభివృద్ధి విషయంలో కానీ అన్ని వర్గాల ప్రజలు, నాట్ ఈవెన్ ఏదో ఒక మతానికో వర్గానికో కాకుండా తీసుకుంటున్నటువంటి ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా 140 కోట్ల మధ్యలో గమనిస్తున్నారు. 80% నీకు మొన్న ఒక్క ఇన్సిడెంట్ చాలు. ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడలేదు అంటున్నారు. మరి వీళ్ళకి వాళ్ళు మాట్లాడేది వినపడుతుందా వినపడం లేదో నాకు అర్థం కావడం లేదు. కంక్లూడ్ చేయండి సార్, మనం చివరిలో ఉన్నాం, కంక్లూడ్ చేయండి. కంక్లూజన్ చేయాలి. సో అయితే కంక్లూజన్ వర్షన్కి వస్తే ఎంతో చిత్తశుద్ధితో అటు వికసిత్ భారతదేశానికి కావాల్సిన అడుగులు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కానీ వికసిత ఆంధ్రప్రదేశ్ భాగంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు గారు తీసుకున్న ప్రతి అంశంలో కానీ ఆహర్నిశలు కష్టపడుతున్నారు. గత ప్రభుత్వాలు పాలించిన విధానానికి ఈ రోజు ఇంటర్వల్లో ప్రతి నిమిషము వాళ్ళు సంకల్ప దీక్షతో పనిచేస్తున్నారు అనే దానికి సాక్షాత్ ప్రజల యొక్క నిర్ణయమే చెప్తా ఉంది. ఈ ఫైనల్ గఫూర్ గారు మీరేం చెప్తారు కంక్లూడింగ్? సార్, భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలు ఏమీ అమలు చేయలేదు. 2014లో సబ్కే సాత్ సబ్కా వికాస్ అవన్నీ చాలా ఉన్నాయి, అమలు చేయలేదు. ఉద్యోగాలు కల్పించలేదు. బాగా తీవ్రమైన మసూదన్ గారు ప్లీజ్ మీరు ఇంటరప్ట్ చేయకండి. సార్ మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ ఇంటరప్ట్ చేయకండి. యువతలో వచ్చినటువంటి అసంతృప్తి జంజీ ఉద్యమానికి జీవం అండి. కాబట్టి జంజీ ఉద్యమం కేవలం విద్యార్థులే కాదు, యువత ప్రధానంగా అశాంతితో రగిలిపోతున్నటువంటి యువత కూడా దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం మేల్కొని బాధ్యతను గుర్తించి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. పార్లమెంటు సజావుగా నడవడానికి భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి రావాలి. సంప్రదింపుల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలని కలుపుకొని పార్లమెంట్ లో నడిస్తేనే ప్రభుత్వానికి గౌరవం. అట్లా కాదు అనుకుంటే మాత్రం ఇంత ముందులాగా లేదు, ప్రతిఘటన ఇంకా చాలా తీవ్రంగా భారతదేశంలో వస్తుంది చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, తులసిరెడ్డి గారు, మసూదన్ గారు, జిలాన్ బాషా గారు ఇవాళ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK TV.